గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గీఏబారే సిండ్రోమ్ జీబీఎస్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని డాక్టర్లు వెల్లడించారు. సూక్ష్మజీవులతో అనుసంధానమైన మహమ్మారులు ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి తలెత్తుతున్నాయి. జీబీఎస్ వ్యాధి తొలుత పాదాలు, చేతుల్లో తిమ్మిరి, మొద్దుబారడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కండరాలు బలహీనపడి కీళ్లు కదిలించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. జీబీఎస్లో శరీరం క్యాంపిలోబాక్టర్తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇది పక్షవాతానికి మరో రూపంగా ఉంటుంది. నాడీ కణాలపై దాడి చేస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత ఏర్పడి పక్షవాతం వస్తుంది. వైద్యులు దీనికి ప్లాస్మా ఎక్స్చేంజ్ను వాడతారు. ఈ ప్రక్రియలో హానికరమైన యాంటీబాడీలను తొలగించేందుకు రక్తాన్ని ఫిల్టర్ చేస్తారు. పారిశ్రామిక వాడల పరిసరాలతో విద్య, సాంకేతిక రంగాలకు కేంద్రమైన పూణె నగరంలో 160 జీబీఎస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2 లేదా 4 వారాల్లో లక్షణాలు మరింత ముదురుతాయి. ఈ వ్యాధి తీవ్రత, వారికి అందే ఆరోగ్య సంరక్షణ కారణంగా ఈ వ్యాధి సోకిన వారి మరణాల రేటు 3 నుంచి 13% మధ్యలో ఉంటుంది. ఈ వ్యాధిలో ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్ సోకే క్యాంపిలోబాక్టర్ బీజూని అని పిలిచే సూక్ష్మజీవి ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ సోకేందుకు ఇదే అతిపెద్ద కారకం. 60,000కు పైగా ఇళ్లను తాము పరీక్షించామని, పరీక్షల కోసం 160కి పైగా నీళ్ల శాంపుళ్లను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, తాజా శుభ్రమైన ఆహారం తినాలని సూచిస్తున్నారు. పాడైపోయిన ఉడకని కోడి లేదా మాంసం కూరలను తినొద్దని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన చాలా జీబీఎస్ కేసుల్లో సరిగ్గా వండని కోడి మాంసం నుంచే వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే నీరు ద్వారా కూడా ఇది వ్యాపిస్తున్నట్లు తెలిపారు. కలుషితమైన నీటిలో గిన్నెలు కడగటం వల్ల, ఇంకా రోడ్డుపై ఆహారం తయారు చేసేందుకు ఏమాత్రం శుభ్రత లేని వస్తువులు, నీరు, మాంసం వాడటం వల్ల, పాడైపోయిన హాఫ్ బాయిల్డ్ చికెన్ వల్ల ఈ బ్యాక్టీరియా సులభంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు. క్యాంపిలోబాక్టర్ స్ట్రెయిన్ భిన్నమైన లక్షణాలతో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది.